ప్యూర్ మ్యాథ్స్ చాలా మంది భయపడతారు. ఓన్లీ 2D చూసుకోండి అని కూడా నేను చెప్పినాను. ఓన్లీ 2D మ్యాథ్స్ మాత్రం చూసుకోండి, అది కూడా ఫార్ములా గట్టిగా చూసుకోండి, ఫార్ములాతోటే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పినాను. అంతేకాకుండా ఒక వీడియో చెప్పినా అనుకుంటా, సో ప్యూర్ మ్యాథ్స్ వచ్చిందంటే 11 గట్టిగా చూసుకోండి, 11 తోటి మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్త అని చూసుకోండి అని చెప్పినాను. సరే, దీంతో ఒకసారి 11 మల్టిపుల్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎలా ఆప్షన్ 2 వేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ బేసిక్ ఫార్ములా అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒక వృత్తం యొక్క ఇది వృత్తం అనుకున్నాం, వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వైశాల్యం అంటే ఫార్ములా ఎంత, పై r². అవునా? సో దీని పై r² 154 ఇచ్చిండు. సరే, ఫస్ట్ క్యాలిక్యులేషన్ పక్కన పెట్టండి. అయితే అప్పుడు వృత్తం యొక్క చుట్టుకొలత, ఈ వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత, 2πr ఎంత అని అన్నాడు. ఫార్ములా నేర్చుకున్నారు కదా, 2 × π వాల్యూ ఎంత, 22/7 × r వాల్యూ మనకి తెలియదు, పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమన్నా మనము ఇప్పుడు ఈ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలంటే అది 22 తోటి క్యాన్సిల్ అవ్వాలి. 22 అంటే ఎంత, 11 × 2 అంటే 11 మల్టిపుల్ ఉండాలి, 2 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్ ఇది 11 మల్టిపుల్, కానీ 2 మల్టిపుల్ అవుతుందా, లేదు. ఇది 11 మల్టిపుల్ కానీ కాదు, ఇప్పుడు ఇది 11 మల్టిపుల్ అవుతుంది, 2 మల్టిపుల్ కూడా అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఈ రెండిట్లలో అవుతుంది. నీకు ఏది తెలియకుండా ఏదో ఒకటి పెట్టినావు అనుకో, సో నీకు ఒక మార్క్ అయితే రావడానికి ఛాన్స్, అంటే 50-50% అంటే ఇదే. అయితే ఇది అన్న కరెక్ట్, ఇదన్నా కరెక్ట్ అవుతుంది. రెండిట్లలో ఏదో పెట్టచ్చు. అదే గుడ్డిగా నువ్వు ఏదో పెట్టడం వల్ల కొంచెం మనము థింక్ చేయడం వల్ల మనకి రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే, ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేసుకుందాం. చూడండి, మనం πr² అంటే 22/7 × r² = 154. ఇది 11 మల్టిపుల్. 11 యొక్క మనకి బేసిక్ సూత్రం తెలిసి ఉండాలి. 8 2s 11 1s 11 11 4s. అప్పుడు ఏమవుతుంది, 2 7s. అప్పుడు ఏమవుతుంది, r² = 7 × 7. అప్పుడు r = 7 అయిపోతుంది. r = 7 అయిపోయింది. ఇప్పుడు మన ఫార్ములా ఏంది, వృత్తం యొక్క చుట్టుకొలత 2πr, 2 × 22/7 × r 7. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 22 44. జనరల్గా మనము 7 తోటి కూడా మల్టిప్లికేషన్ ఆప్షన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం r ఉంది కదా, ఈ r ఒకవేళ 7 అయిపోతే 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి 7 తోటి అయితే తక్కువ సందర్భాల్లో క్యాన్సిల్ అయిపోతుంది.